నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు. సిద్దిపేటలో టీఆర్ఎస్వి ఆత్మీయ సమ్మేళనం, ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు. శ్రీశైలంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా, కేసులు పెరగడంతో స్థానికుల భయాందోళన. మెదక్ వనదుర్గ మాత ఆలయంలో చోరీ, ఉండి పగలగొట్టి ₹1,00,000 అపహరణ. V3 న్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ, ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపిన కడియం. ఇక డీటెయిల్ చూస్తే, సిద్దిపేట నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. నీతి ఆయోగ్ రిపోర్టు ప్రకారం తెలంగాణ అనేక అంశాల్లో దేశంలోనే ముందుందని అన్నారు. తలసరి ఆదాయంలో దక్షిణ భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1గా ఉందని చెప్పారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా రాష్ట్రంగా దేశంలో తెలంగాణ నెంబర్ 3గా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లాలో 1000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. సిద్దిపేట వాళ్ళు పోయి రాస్తే ఎంత రాయాలి? 5% రాయాలి. 95 వాళ్ళే కదా. అంటే ఎవరికి నష్టం అవుతుంది? ఇప్పుడు కరీంనగర్ ఉన్నది, మంతని వాళ్ళంతా కరీంనగరే కావాలంటుంటారు, పెద్దపల్లి వాళ్ళంతా కరీంనగరే కావాలంటుంటారు, జగిత్యాల వాళ్ళంతా కరీంనగరే కావాలంటుంటారు, సిరిసిల్ల వాళ్ళంతా కరీంనగరే కావాలంటుంటారు. మరి కరీంనగర్లో ఉన్న నిరుద్యోగ యువత ఏం కావాలి? బండి సంజయ్ గారు, నీ కోసం కష్టపడ్డ కరీంనగర్ యువకులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు, కరీంనగర్ విద్యార్థులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. అంతేనా కాదా? మనం ఏమంటున్నాం? అంతటా సమానమైన ఖాళీలు ఉండాలి. మనకు 3 జిల్లాలు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట. 3 జిల్లాల్లో కూడా సపోజ్ ఒక 1000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మనిషికి 300 ఖాళీ పెడదాం. మెదక్ వాళ్ళకి 300, సంగారెడ్డి వాళ్ళకి 300, సిద్దిపేట వాళ్ళకి 300 పెట్టి 3 చోట్ల ఖాళీలు పెట్టి మిగతా ఉద్యోగులను కొంతమందిని సంగారెడ్డి దోలాలి, కొంతమందిని మెదక్ దోలాలి, కొంతమందిని సిద్దిపేట పెట్టాలంటున్నాం. ఇది తప్ప ఇది? లేకపోతే అందరికి ఒక్క దగ్గర ఇచ్చినామనుకో, ఈడనేమో ఫుల్ అవుతారు, ఆడనేమో ఫుల్ ఖాళీలు అవుతాయి. అప్పుడు ఎవరికి నష్టం అవుతుంది? ఈ యువతకు, విద్యార్థికి నష్టం అవుతుంది. అందువల్ల దానికి ఒక పద్ధతి ఏమన్నారు? సీనియర్ మోస్ట్, ఎవరైతే వయసు మీద పడ్డటువంటి ఉద్యోగులు, ఎక్కువ కాలం సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు మొదటి అవకాశం ఇవ్వండి అని కోరుకున్న కాడి ఇవ్వండి. కొత్తగా ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళు మాత్రం ఆడిపోవాలి. అందరు వయసు మీద పడ్డ వాళ్ళకు షుగరో బీపో రోగాలు ఉంటాయి, చాలా ఏళ్ళ నుంచి సర్వీస్ చేసింది కదా, వాళ్ళకి మొదటి అవకాశం ఇచ్చి కిందున్న వాళ్ళు మాత్రం ఏజ్. అధ్యక్షులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు కరోనా ఉండడం వల్ల మనం ఎక్కువ మందిని పిలుచుకోలేదు. కేవలం గ్రామ టీఆర్ఎస్వి అధ్యక్షులను మాత్రమే పిలుచుకున్నాం. లేట్ అవుతుంది, కొత్త కమిటీలు వేసుకుందాం, మళ్ళా కరోనా స్టార్ట్ అయింది, ఇంకా ఆలస్యం చేయడం ఎందుకని నూతన టీఆర్ఎస్వి కమిటీలను వేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ చిన్న అంతర్గత మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. సో కొత్త కమిటీలు వచ్చినాయి. టీఆర్ఎస్వి గ్రామ శాఖ అధ్యక్షులు, యువ రక్తం, కొత్త రక్తం ముందుకు వచ్చింది. ఇప్పుడే భిక్షపతి కానీ మహేష్ కానీ మాట్లాడుతూ ఏమన్నారు? మేము కూడా తప్పుకుంటాం, విద్యార్థి విభాగం నాయకులుగా కొత్త తరానికి అవకాశం ఇవ్వండి, మాకు ఏదైనా వేరే బాధ్యత ఇవ్వండి అన్నారు. మాకు ఇంకో బాధ్యత ఇవ్వండి. మరి విద్యార్థి నాయకులుగా విద్యార్థులు ఉంటేనే బాగుంటుంది, మేము 5 ఏళ్ల పాటు పనిచేసినాం, కొత్త తరానికి అవకాశం ఇవ్వమని ఒక చక్కటి మాట భిక్షపతి కానీ మహేష్ కానీ, మొన్ననే శేఖర్ గౌడ్ కూడా నాతో మాట్లాడుతూ, అన్న మాకు ఏదైనా వేరే బాధ్యత ఇవ్వన్నాడు. సో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని స్థానిక HP పెట్రోల్ బంక్ పక్క కాంప్లెక్స్ గోపాలకృష్ణ ఆటోమొబైల్ షాప్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. షాప్లో గల స్పేర్ పార్ట్లు అగ్నికి ఆహుతయ్యాయి. పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పివేశారు. బిల్డింగ్ అవ్వకుండా ఉంటుంది, ఆ వేడి గీడి గీడి మొత్తం ఏం చేశారు అంటే లోపల ఎందుకు షార్ట్ సర్క్యూట్ అయ్యాయి. ఎలా అవుతుందండి? లోపల ఏం పడిపోయేదో మొత్తం షార్ట్ సర్క్యూట్ గ్రూప్లో ఆటోమొబైల్లో చూసావా?
ఆయిల్ కదా. ఆటోమొబైల్ లేదు పక్కన ఆటోమొబైల్ చాలా వచ్చిందా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1వ పట్టణ సీఐ ఆదిప్రసాద్ ఏకంగా అంబులెన్స్తో కర్ఫ్యూ నిబంధనలను అమలుపరిచారు. తానే స్వయంగా అంబులెన్స్ నడుపుతూ కర్ఫ్యూ సమయాలలో రోడ్లపై తిరిగిన వారిని నేరుగా అంబులెన్స్లో కోవిడ్ కేర్ సెంటర్కి తరలిస్తామని హెచ్చరించారు. కొందరు యువకుల్ని అంబులెన్సులు ఎక్కించి అవగాహన కల్పించారు. శ్రీశైలం మండలంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. మండలంలో మొత్తం 38 కరోనా కేసులు నమోదయ్యాయి. శ్రీశైలంలోని అమ్మవారి ఆలయంలో ఒక అర్చకుడి కరోనా నిర్ధారణ అయ్యింది. దేవస్థానం క్షేత్ర పరిధిలో కరోనా ఆంక్షలను కట్టుదిట్టం చేసినప్పటికీ కరోనా కేసులు పెరగడంపై స్థానికులలో భయాందోళన మొదలైంది. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని దేవస్థానం ఈవో లవన్న సూచించారు. అటువైపు అర్చకులండి బాబు, అటువైపు అర్చకులు ఇవ్వాలి. బండి మీద బాబు విజయవాడ సమీపంలోని తుమ్మలపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుమ్మలపాలెం క్రాస్ రోడ్డు వద్ద కార్ని తప్పించబోయి లారీ డ్రైవర్ సడన్గా బ్రేక్ కొట్టాడు. దీంతో లారీ వెనుక వస్తున్న ఎంవీఆర్ కాలేజ్ బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ వెనుక ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో 40 మంది విద్యార్థులున్నారు. అదృష్టవశాత్తు విద్యార్థులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.
కారా ఉన్నారు హలో ఇది వాడిది వీడిది చూడాలి వాడరాడు మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమాత ఆలయంలో గర్భగుడిలో ఉండిన అర్ధరాత్రి దుండగులు పగలగొట్టి ₹1,00,000 నగదు దొంగలించారు. ఉదయం అమ్మవారికి అభిషేకం చేయడానికి వచ్చిన ఆలయ అర్చకులు గమనించి ఆలయ ఈవోకు సమాచారం అందించారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మెదక్ సిఐ వెంకటయ్య, ఎస్ఐలు విజయ్, శ్రీనివాసులు క్లూస్ టీంతో ఆలయం వద్దకు చేరుకున్నారు. చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఊరంతా ఓపాడంటే ఉసుగానే ఓపాడుతున్నాడు. పంతులు అన్నా నమస్తే. విజు 80 దాకా ఉంటుందని 80,000. గత రాత్రి లేట్ అవర్స్లో ఏడుపాయల వనదుర్గ అమ్మవారి టెంపుల్లో గర్భగుడిలో దొంగతనం అయిందని మాకు ఉదయం నోటీస్ రాగానే ఇమ్మీడియట్లీ మా క్లోజ్ టీమ్ని తర్వాత టౌన్ సిఐ ఎస్ఐ గారిని మరి ఈవో గారిని కూడా అందరం రావడం జరిగింది. వచ్చి దాన్ని సీన్ ఆఫ్ అఫెన్స్ పరిశీలిస్తే గర్భగుడికి ఉన్నటువంటి 2 కిటికీలలో అతను మ్యాక్సిమం మెయిన్ డోర్ నుండి తర్వాత 2 కిటికీలలో వెళ్ళేందుకు ట్రై చేశాడు. లాస్ట్గా ఏంటంటే గర్భగుడికి కుడి పక్కన ఉన్నటువంటి కిటికీని బ్రేక్ చేసిన కిటికీ ద్వారా ఒక వ్యక్తి గుడిలోకి దిగేసేసి గుడిలో ఉన్నటువంటి 2 ఉండీలలో ఒక ఉండీని లాక్ బ్రేక్ చేసేసి డోర్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి భక్తులు సమర్పించినటువంటి కట్నకానుకల్ని తీసుకుపోయినట్టు తెలిసింది. అందాక ఈవో గారు వచ్చిన ప్రకారము మన సీసీటీవీలో కనిపిస్తున్న దాని ప్రకారం అంటే
ఒక 80 నుండి ₹1,00,000 లోపు ఉండొచ్చు అనేది అంచనా వేస్తున్నాం. ఏదేమైనా కూడా దాంట్లో టెంపుల్లో దిగినటువంటి దొంగ క్లియర్గా మాకు కనపరుస్తున్నది CCTV కెమెరాలో. అతన్ని వీళ్ళని తొందరగా పట్టుకొని అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్, అమ్మవారిని డిస్టర్బెన్స్ కానీ ఉండీలు కానీ వేరే కూడా ఏం చేయలేదు. ఓన్లీ ఒక ఉండీని మాత్రమే డిస్టర్బ్ చేసాడు. డిస్టర్బ్ చేసేసి అలా ఉన్న క్యాష్ తీసుకుపోయాడు. అమ్మవారి కానీ ఇంకేది కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా డిస్ట్రాయ్ చేయకుండా ఓన్లీ క్యాష్ మాత్రం తీసుకుపోయాడు. ఎందుకంటే భక్తులు కూడా దీన్ని హైదరాబాద్ శివారు నార్సింగి మున్సిపల్ గౌలిదొడ్డిలో కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపట్టారు. 111 జీవోను ధిక్కరించి నిర్మించిన బహుళంతస్తుల భవనాలను HMD అధికారులు నిలమట్టం చేశారు. ప్రత్యేక అధికారి కోటేశ్వరరావు నేతృత్వంలో కూల్చివేతలు కొనసాగాయి. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తుండటంతో అధికారులకు స్థానిక బిల్డర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. నార్సింగ్ మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయని కూలగొట్టాలి. ఈడనే కాదు, నా ఏరియా గౌల్దొడ్డి ఒకటే కాదు, నార్సింగ్ మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయని కూలగొట్టాలి. అందరూ ఉండాలన్నా మొత్తం ఇక్కడ ఏం లేదు. నార్సింగ్ మున్సిపాలిటీలో ఎన్ని ఉన్నాయో అన్ని ఒక్కటి కూడా లేకుండా అన్ని డిమాలిషన్ చేయాలి. ఇప్పుడు మీ ఒక్క దగ్గర చేయడానికి కారణం ఏమన్నా? కారణం అయితే ఏం లేదు, ఎందుకో అది అర్థం కావట్లేదు. కానీ ఈ ఒక్క దగ్గరనే చేస్తారు. నార్సింగ్ అంతా వదిలిపెట్టి ఈడ ఒక్క దగ్గర ఎందుకు చేస్తారు? అలా చేయడానికి కారణం ఏమన్నా? కారణాలు ఏముందో అర్థం కావట్లేదు. నార్సింగ్ మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయో నాకు ఇప్పుడు అన్ని కావాలి. అన్ని అయిందాక ఇక్కడ కూర్చుంటా. అందరినీ కూడా కొట్టమని ఎన్ని ఉన్నాయో ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదా అందరూ. నార్సింగ్లో ఎన్ని ఉన్నాయో అన్ని తీయమని మొత్తం కావాలి. నేను అయిందాక ఇన్నే కూర్చుంటా. ఒక చైర్ తీసుకురామని ఇన్నే కూర్చుంటా. ఇట్లా ఫస్ట్ ఎన్ని ఉన్నాయో అన్ని తీసుకురావాలి. టౌన్ ప్లానింగ్ కానీ కమిషనర్ కానీ తీసుకురావాలి. నా ముంగడ పెడితేనే ఇక్కడికి వేస్తా. తీసుకురామా చెప్పండి. నమస్కారం అండి. మేము ప్లానింగ్ ఆఫీసర్ HMD. ఇప్పుడు ఇక్కడ వట్టి నాగులపల్లి నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో డెమాలిషన్స్ పొద్దున్న నుంచి స్టార్ట్ చేసినాము. ఇప్పటి వరకు 3 బిల్డింగ్స్ కూలగొట్టినాము. ఇక్కడ టోటల్గా వచ్చేసి 39 బిల్డింగ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 39 బిల్డింగ్స్లలో ఇప్పుడు ఇవాళ 2 మున్సిపాలిటీ వాళ్ళు డెమాలిష్ చేసిన. మా పరిధిలో 3 బిల్డింగ్ డిమాలిష్ చేసి 4వ బిల్డింగ్ అండర్ ప్రాసెస్లో ఉన్నది. ప్రస్తుతం లంచ్ బ్రేక్ తీసుకున్నాము. సార్ ఇప్పుడు టోటల్ ఎన్ని బిల్డింగ్లను గుర్తించారు సార్? మొత్తం 39 బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్, రెడీ టు ఆక్యుపై ఉన్నా కూడా. గ్రామ పంచాయతీ పర్మిషన్స్ ఉన్నాయా లేకపోతే ఎటువంటి పర్మిషన్సే లేవండి ఇక్కడ. గ్రామ పంచాయతీ కాదు కదా ఇది, బేసిక్గా 111 కింద వస్తుంది. కంప్లీట్ ఈ వట్టి నాగులపల్లి విలేజ్ మొత్తము 111 కింద వస్తుంది. కాబట్టి ఎటువంటి పర్మిషన్స్ కూడా రావు. సో వీటికి పర్మిషన్స్ కూడా లేవు. ఇది అందుకోసమే దీనికి ఇప్పుడు డెమాలిషన్ అనేది స్టార్ట్ చేసినాము. టోటల్గా 39 ఇదే ఏరియాలో దాదాపుగా 6 బిల్డింగ్స్ ఐడెంటిఫై చేసినాము. 6 బిల్డింగ్స్లలో మున్సిపల్ వాళ్ళు 2 కూలగొట్టారు, మేము 3 కూలగొట్టాము. మొత్తం టోటల్ 5. ఇంకొకటి ఇన్ ప్రాసెస్ నడుస్తుంది. ప్రస్తుతానికి లంచ్ బ్రేక్కి తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ డెమాలిషన్ టీము ప్లస్ మా స్క్వాడ్ కూడా వాళ్ళు లంచ్కి బ్రేక్ తీసుకున్నాము. రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీలో 5 కోట్ల రూపాయల నిధులతో తలపెట్టిన అభివృద్ధి పనులను చైర్మన్ కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఫ్రెండ్స్ కాలనీ పార్కులో ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. ఉప్పాలగూడలో పర్యటించిన స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అవేమన్నా చేయండి అట్లా. करना पूरी पूरी फुल आ रही भाई।
అందరికీ నమస్కారం. ఈరోజు మణికొండ మున్సిపాలిటీ అంతా కూడా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరూ కూడా పొద్దున నుంచి ఇవన్నీ ప్రారంభం చేయడం జరిగింది, ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇంచుమించు 5,50 లక్షలతో ఈరోజు డ్రైనేజే కానీ రోడ్సే కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆనాడు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నాయకులు ఎవరైతే మేము హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా ఈరోజు ప్రజల ముందుంది. పనిచేయని ఆలోచనతో రోడ్సే కానీ డ్రైనేజే కానీ స్కూల్సే కానీ ఇవన్నీ కూడా చేయని ఆలోచనతో ప్రజలకు ఇచ్చిన హామీలు చేస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటామో మనందరికీ తెలుసు. తెలంగాణ ప్రభుత్వం అన్ని పార్టీల వల్ల కూడా ఒక ఐకమత్యంతో నుండి ఈ మణికొండ గ్రామాన్ని మంచిగా ఒక ఐకమత్యంతో ముందుకు తీసుకుపోతున్నాం. ప్రజలు కూడా దీన్ని కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇలాంటి డెవలప్మెంట్ ఎప్పుడు కూడా వెళ్ళలేదు. చాలా మంచి డెవలప్మెంట్ వస్తున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత. అందుకని ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతుంటారు, తెలంగాణలో మనం ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజలకు పనిచేసినప్పుడు ప్రజలు మనం నమ్ముతారని చెప్పి ఈరోజు ఇంతమంది కార్యక్రమం పాల్గొంటున్నాం. మేము ఇంకా రాబోయే రోజుల్లో ఇంకేమేమైతే పనులు అవన్నీ కూడా పూర్తి చేసి చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఏ పని చెప్పినా చేయవలసిన అవసరం అనుకున్నాం. వాటర్ ప్రాబ్లం కూడా ఎక్కడైనా ఉన్నా ఇక్కడ రవీంద్ర రెడ్డి గారు వాళ్ళు ఉంటారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరూ కూడా దృష్టి తీసుకొస్తే దాన్ని మేము అన్ని కూడా ఎక్కడ ఇబ్బంది కూడా చూసే బాధ్యత పని. ఏదైతే వాటర్ కన్నా ఎక్కడెక్కడ వాటర్, ఎందుకంటే ఏరియా కూడా చాలా పెరుగుతున్నది. ఆ పెరిగిన తగ్గట్టుగా మనం పని చేయవలసిన అవసరం మనకు ఉంటుంది. కొద్ది ఇంతో అంత కొద్ది ఇబ్బంది అయినా కానీ పనులని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఏదేమైనా తెలంగాణలో మనం అందరం కూడా కేటీఆర్ గారు యువకుడు, మన మంత్రి గారు ఎంతో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందంటున్నారు. అది కూడా మేము కూడా ఎమ్మెల్యేగా మీరు చూస్తున్నారు, ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కూడా మనం వెనుక తిరిగిపోవద్దని చెప్పి ప్రజలతో ఆలోచించి అందరితో ఆలోచించి ఈ పనులని పూర్తి చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజులు ఇంకా పనులు ఏమున్నాయని అవన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుబ్బాక నుండి లచ్చపేటకు వెళ్లే దారిలో మత్తడిపై బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం 1,25 లక్షల ప్రొసీడింగ్ విడుదలైంది. ప్రొసీడింగ్ విడుదల చేసినందుకు కేసీఆర్, హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చిత్రపటాలకు కౌన్సిలర్లు నందాల శ్రీజ శ్రీకాంత్, కూరపాటి బంగారయ్య, మున్సిపల్ చైర్మన్ గన్నె వనిత, భూమిరెడ్డిలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇట్లా సమస్య ఉంది. చెరువు మున్సిపాలిటీ లక్షపేట పరిధిలో మరియు దుబ్బాక పెద్ద చెరువు కట్ట కింద గత వర్షం చెరువు నిండగానే మత్తడి దుంకడం వల్ల సుమారు ఒక 50 గ్రామాల రహదారులు ఆగిపోయేది. ఒక్కొక్క రోజు కాకుండా 4 రోజులు వారం వరకు రహదారి ఆగిపోయేది. మరి ఇటు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పగానే గౌరవనీయులు హరీష్ రావు గారు, ఎంపీ గారు, కేసీఆర్ గారి ఆదేశానుసారంగా 1,25 లక్షల బ్రిడ్జ్ గురించి మంజూరు చేయడం జరిగింది. ఇటు బ్రిడ్జ్ మంజూరు చేసినందుకు మా లచ్చపేట వార్డు తరఫున మరియు మున్సిపల్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రత్యేక చొరవతో దుబ్బాక మీద ఉన్న ఆయనకున్న ప్రేమతో హరీష్ రావు గారు ప్రతి వార్డుకు 5 లక్షల చొప్పున 10 లక్షల చొప్పున మొత్తం 2 కోట్ల రూపాయలు దుబ్బాక మున్సిపాలిటీకి మంజూరు చేయడం జరిగింది. దానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీర్ హరీష్ రావు గారికి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. అంతేకాకుండా యూఎఫ్ఐడిసి కింద 1,12 లక్షల రూపాయలు మంజూరు కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి ప్రీతం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అతి త్వరలో ఆ నిధులను విడుదల చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ కూడా వెంటనే పంపాలని ఆదేశిస్తే మున్సిపాలిటీ నుంచి 1,12 లక్షల ప్రపోజల్స్ కూడా పంపడం జరిగింది. జనగామ జిల్లాలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వీతి న్యూస్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. వీతి న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ గారికి, సిబ్బందికి, ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్ నాగరాజు, సర్పంచ్ రమేష్, విజయ్, శ్రీకాంత్, ప్రసాద్ పాల్గొన్నారు.
నా ఒక ఫోటో వేయరామా? ఎవరన్నా ఒక ఫోటో వేయండి మా. ఒక్క నిమిషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేటలో టీఆర్ఎస్పీ ఆత్మీయ సమ్మేళనం, ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు. శ్రీశైలంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా, కేసులు పెరగడంతో స్థానికుల భయాందోళన. మెదక్ వనదుర్గా మాత ఆలయంలో చోరీ, ఉండి పగలగొట్టి ₹1,00,000 అపహరణ. V3 న్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ, ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపిన కడియం. ఏవీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.